ఆయన చిత్తము లేకుంటే ఈరోజు నువ్వు ఉండి ఆరాధించేది కాదు. వెనకటిది నువ్వు మలచుకో. వెనకటి జీవితము, పాతది, రోత, వేదన, దుఃఖము, సంకటము, పేదరికము, అప్పులు, ఇవన్నీ దేవుడు తొలగించి ఈరోజు నిలబెట్టాడు కదా. మరి ఇంత కార్యము చేసిన దేవుడు ఇంకా ముందు కూడా చేయబోకుండా ఉంటాడా? సొంత కుమారునే బలిగా ఇచ్చిన దేవుడు సమస్తం ఇవ్వకుండా పోదునా? దేవుని బిడ్డ, ఆయన మాట నమ్ము, ఆయన వాక్కు నమ్ము. నీలో నమ్మకము తక్కువ అయితేనే విసిగిపోతావు. నమ్మకము తక్కువ అయితే పోతేనే చేజారిపోతావు. మనసు నెమ్మది ఉండదు నమ్మకము తక్కువ ఉన్నప్పుడు. శతాధిపతి అన్నాడు, అయ్యా నీ చేత అయితే నా కుమారుని బాగు చెయ్యి అంటే, నా చేత కాదంటావా అని యేసు ప్రభు వారు అడిగినప్పుడు, అయ్యా నా నమ్మకము తక్కువైందేమో, ఎక్కువ చెయ్యయ్యా అని ప్రార్థిస్తాడు. నమ్ము దేవుని వాక్కును. పాట పాడతాం కదా, అయ్యా నిన్ను నమ్మినట్టు మేము ఎవరిని నమ్మలేదు అని. నమ్మిన వాళ్ళంతా, ఇంతకుముందు నమ్మిన వాళ్ళంతా కొట్టుకొని పోయారు నీళ్ళు. జీవము గల దేవుని మాట మీద నువ్వు నిలబడి ఉన్నావు గనక నిన్ను కదిలించబడడు. నిన్ను తల ఎత్తవాడాయనే, నిన్ను కట్టువాడాయనే. నీ పోగొట్టుకునేదంతా, నాణ్యము పోగొట్టుకున్న ఆ స్త్రీ వెతికినప్పుడు దొరికింది. వెదుకు దేవుని సన్నిధిలో, వెదుకు. తెల్లవారి రాత్రి పగలు సమయం ఉన్నంత వరకు ప్రార్థన చేయి, ఎందుకు దొరకదు?